Welcome to Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. My name is K. Venkatesh, lecturer in economics. Today I will explain agricultural economics. వ్యవసాయ భూ సంస్కరణలు అనగానేమి, భూ సంస్కరణ లక్ష్యాలు, భూ సంస్కరణల యొక్క ఆవశ్యకత ఏమిటి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ కోసం మనం ఇక్కడ చెప్పుకోబోతూ ఉన్నాము అన్నమాట. భూ సంస్కరణలు అనగానేమి, వాటి లక్ష్యాలు, ఆవశ్యకత ఏమిటి అనేది మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాము అన్నమాట. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక స్థానం ఆక్రమించినప్పటికీ వ్యవసాయం మాత్రం అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మనం ఏమని చెప్తూ ఉంటాము, పురాతన కాలం నుండి కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటే వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని చెప్తూ ఉంటాం. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటే అర్థం ఏమిటంటే వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థే కదా. పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం అనేది కీలకమైన స్థానం ఆక్రమించినప్పటికీ వ్యవసాయ రంగం మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి అనేది చెందలేకపోయింది. సో దీనికి గల ప్రధాన కారణం బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భూస్వామ్య వ్యవస్థలో వచ్చిన వ్యవస్థాపూర్వక మార్పులైనటువంటి జమీందారీ పద్ధతి మరియు జాగీర్దారీ పద్ధతి, దాంతోపాటుగా వ్యవసాయ ఉత్పత్తి విధానమును మెరుగుపరచకపోవటము, ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టకపోవడము, దాంతోపాటుగా కేవలం భారతదేశ వ్యవసాయ రంగాన్ని ఇతర ప్రపంచ దేశాలకు సంబంధించి బ్రిటన్కు సంబంధించి పారిశ్రామిక రంగానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ తయారు చేసేదానిగానే భారతదేశ వ్యవసాయ రంగాన్ని ట్రీట్ చేయడం జరిగింది అన్నమాట. తత్ఫలితంగా భారతదేశంలో సరైన విధంగా మనకి ఇక్కడ ఈవెన్ వ్యవసాయ ఉత్పత్తులు అనేవి పెరిగినట్లుగా మనం చెప్పలేకపోయాము అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వతంత్ర అనంతరం భారత వ్యవసాయ రంగంలోని స్తబ్దతను తొలగించుటకు, స్వతంత్రానంతరం భారత వ్యవసాయ రంగంలోని స్తబ్దతను తొలగించుటకు, వ్యవస్థాపూర్వక మార్పులను ప్రవేశపెట్టి వ్యవసాయ రంగం ఉత్పాదకాలను పెంచుటకు సాంకేతిక సంస్కరణలు తప్పనిసరని భారత ప్రభుత్వం భావించడం జరిగింది అన్నమాట. వ్యవసాయ రంగంలోని వ్యవస్థాపూర్వకమైన లోపాలను సరిదిద్దినప్పుడే సాంకేతిక సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తాయి. భారతదేశపు ఆర్థిక అభివృద్ధిలో
వ్యవసాయ రంగం పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నందున స్వతంత్ర అనంతరం భారత ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టిన స్వతంత్ర అనంతరం భారత ప్రభుత్వము వ్యవసాయ అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టిన పలు వ్యవస్థాపూర్వక మార్పులను, సాంకేతిక మార్పులను వ్యవసాయ సంస్కరణలు లేదా భూ సంస్కరణలు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. స్వతంత్రానంతరం భారత ప్రభుత్వము వ్యవసాయ అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టిన పలు వ్యవస్థాపూర్వక మార్పులను, సాంకేతిక మార్పులను వ్యవసాయ సంస్కరణలు లేదా భూ సంస్కరణలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ భూ సంస్కరణ యొక్క నిర్వచనాలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే, భూ సంస్కరణలు నిర్వచనాలు: చిన్న ఉపాంత రైతులు మరియు వ్యవసాయ కూలీల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో చేసే భూమి పునఃపంపిణీ కార్యక్రమాలను భూ సంస్కరణలుగా ఐక్యరాజ్యసమితి నిర్వచించడం జరిగింది అన్నమాట. చిన్న ఉపాంత రైతులు మరియు వ్యవసాయ కూలీల ప్రయోజనాలను వ్యవసాయ కూలీల ప్రయోజనాలను వ్యవసాయ భూ సంస్కరణలు నిర్వచనాలు: చిన్న ఉపాంత రైతులు మరియు వ్యవసాయ కూలీల ప్రయోజనాలను చిన్న ఉపాంత రైతులు మరియు వ్యవసాయ కూలీల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో చేసే భూ పునఃపంపిణీ కార్యక్రమాలను భూ సంస్కరణలుగా ఐక్యరాజ్యసమితి నిర్వచించడం జరిగింది అన్నమాట. చిన్న ఉపాంత రైతుల మరియు వ్యవసాయ కూలీల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో చేసే భూమి పునఃపంపిణీ కార్యక్రమాలను భూ సంస్కరణలుగా ఐక్యరాజ్యసమితి నిర్వచించడం జరిగింది అన్నమాట. వ్యవసాయ అభివృద్ధి కోసం భూమి మీద లేదా వ్యవసాయ రంగంలో చేపట్టే ఏ సంస్కరణలను అయినా భూ సంస్కరణలని భారత ప్రణాళిక సంఘము నిర్వచించడం జరిగింది. వ్యవసాయ అభివృద్ధిని సాధించే ఉద్దేశంతో సమానత్వము, సాంఘిక న్యాయము ప్రాతిపదికన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుటకు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆర్థికేతర మార్పులను ప్రవేశపెట్టుటను వ్యవసాయ సంస్కరణలు లేదా భూ సంస్కరణలు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకసారి చూడండి. వ్యవసాయ అభివృద్ధిని సాధించే ఉద్దేశంతో సమానత్వము, సాంఘిక న్యాయం ప్రాతిపదికన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుటకు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆర్థిక ఇతర మార్పులను
ప్రవేశపెట్టుటను ఆర్థికేతర మార్పులను ప్రవేశపెట్టుటను వ్యవసాయ సంస్కరణలు లేదా భూ సంస్కరణలు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. సో ఈ భూ సంస్కరణల యొక్క లక్ష్యాలు ఏమిటి, ఈ భూ సంస్కరణల యొక్క లక్ష్యాలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే, వ్యవసాయ భూ సంస్కరణలు లక్ష్యాలు. వ్యవసాయ సంస్కరణల ద్వారా ఈ క్రింది లక్ష్యాలను సాధించాలని, వ్యవసాయ సంస్కరణల ద్వారా ఈ క్రింది లక్ష్యాలను సాధించాలని 1951లో భారత ప్రణాళిక సంఘం పేర్కొన్నది. అవేమిటో మనం చూసినట్లయితే, అనాదిగా వ్యవసాయ రంగం ప్రగతిని కుంటుపరిచే అన్ని రకాల ప్రతిబంధకాలను నిర్మూలించుట. అనాదిగా వ్యవసాయ రంగ ప్రగతిని కుంటుపరిచే అన్ని రకాల ప్రతిబంధకాలను నిర్మూలించుట. వ్యవసాయ రంగంలో ఉన్న అన్ని రకాల దోపిడీలను, ఒత్తిడులను, సాంఘిక అసమానతలను, వ్యవసాయ రంగంలో ఉన్న అన్ని రకాల దోపిడీలను, ఒత్తిడులను, సాంఘిక అసమానతలను, సాంఘిక అన్యాయాలను తొలగించి గ్రామీణులందరికీ సమాన అవకాశాలను కల్పించడం ద్వారా దున్నేవారికే భూమి అనే నినాదంతో భూమి మీద యాజమాన్యపు హక్కును కల్పించటము. అర్థమైందండి. వ్యవసాయ సంస్కరణల ద్వారా ఏవే లక్ష్యాలతో వ్యవసాయ సంస్కరణలు చేపట్టడం జరిగిందని చెప్పుకున్నాము. వ్యవసాయ రంగం ప్రగతిని కుంటుపరిచే అన్ని రకాల ప్రతిబంధకాలను నిర్మూలించుట. వ్యవసాయ రంగం ప్రగతిని కుంటుపరిచే అన్ని రకాల ప్రతిబంధకాలను నిర్మూలించుట. వ్యవసాయ రంగంలోనున్న అన్ని రకాల దోపిడీలను, ఒత్తిడులను, సాంఘిక అసమానతలను, సాంఘిక అన్యాయాలను తొలగించి గ్రామీణులందరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారా దున్నేవారికే భూమి మీద అనే నినాదంతో భూమి మీద యాజమాన్యపు హక్కును కల్పించడము. భూ సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణల యొక్క ఆవశ్యకత ఏమిటి? భూ సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణల యొక్క ఆవశ్యకత ఏమిటి అనేది మనం చూసినట్లయితే, భూ సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణల యొక్క ఆవశ్యకత ఏమిటి? 1. వ్యవసాయ అభివృద్ధిని సాధించుట. వ్యవసాయ రంగం అభివృద్ధిని ఆటంకపరిచే వివిధ రకాల ప్రతిబంధకాలను వ్యవసాయ సంస్కరణల ద్వారా తొలగించవచ్చును. వ్యవసాయ రంగం అభివృద్ధిని ఆటంకపరిచే వివిధ రకాల ప్రతిబంధకాలను వ్యవసాయ సంస్కరణల ద్వారా తొలగించవచ్చును. ఉదాహరణకు, జమీందారీ విధానమును రద్దు చేయుట, కౌలు సంస్కరణలు, వ్యవసాయ కమతాలకు గరిష్ట పరిమితిని విధించుట. కౌలు సంస్కరణలు, వ్యవసాయ కమతాలకు గరిష్ట పరిమితిని విధించుట. సహకార వ్యవసాయము, కమతాల సమీకరణము మొదలైన చర్యలు తీసుకున్నప్పుడే సాంకేతిక సంస్కరణలు సఫలమై వ్యవసాయ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది.
దీంట్లో మనం చూసినట్లయితే వ్యవసాయ రంగంలో ఉత్పాదకాలు పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో ఉత్పాదకాలు పెరుగుతూ ఉంటాయి. వ్యవసాయ సంస్కరణల ద్వారా భూమి యాజమాన్యానికి సంబంధించిన వ్యవస్థాపూర్వక మార్పులు తేవడం ద్వారా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి మరియు ఉత్పాదకతలను పెంపొందించవచ్చును. యాజమాన్యపు హక్కులను కల్పించినచో కౌలుదారులు శ్రద్ధతో వ్యవసాయం చేసి అధిక ఉత్పత్తిని సాధించగలరు. అదనపు వ్యయం లేకుండా వ్యవసాయ సంస్కరణల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించవచ్చును. ఈ వ్యవసాయ సంస్కరణలు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తిని సాధించే ఆసక్తిని ప్రేరేపించును. దాంతోపాటుగా సాంఘిక న్యాయం వ్యవసాయ సంస్కరణలను సక్రమంగా అమలు చేయటం ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని పేదరికం, ఆదాయ అసమానతలను తగ్గించి సాంఘిక న్యాయంను సాధించవచ్చును. వ్యవసాయ సంస్కరణలు సక్రమంగా అమలు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని పేదరికం, ఆదాయ అసమానతలను తగ్గించి సాంఘిక న్యాయము సాధించవచ్చును. నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చును. వ్యవసాయ రంగం అభివృద్ధి పారిశ్రామిక రంగం, వర్తకం, వాణిజ్యం, రవాణా తదితర రంగాల అభివృద్ధికి బాగా తోడ్పడును. అందువలన ఆర్థిక అభివృద్ధిని సాధించుటకు ముందుగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందవలసి ఉంటుంది. ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ముందుగా వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి చెందవలసి ఉంటుంది అన్నమాట. అప్పుడే కొనసాగించగలిగిన అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది సాధ్యం అవుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి. నెక్స్ట్ వ్యవసాయ సంస్కరణల వలన కొరతగానున్న భూ వనరులు అభిలషణీయంగా ఉపయోగించబడుతున్నాయి. వ్యవసాయ సంస్కరణల వలన కొరతగా ఉన్న ఈ భూ వనరులు అభిలషణీయంగా ఉపయోగించబడుతూ ఉన్నాయి అన్నమాట. సో ఈ వ్యవస్థాపరమైనటువంటి ఆటంకాలను తొలగించబడును కనుక వ్యవసాయం అత్యధిక సమర్థవంతంగా చేయబడును. శ్రామికులు, మూలధనం మొదలైన వాటి దోబరా ఉండదు. ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయటం వలన ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇది భారతదేశం భూ సంస్కరణల యొక్క లక్ష్యాలు, ఆవశ్యకత.
లక్ష్యాలు ఆవశ్యకత అన్నమాట. నెక్స్ట్, భారతదేశంలో స్వతంత్రానంతరం అమలు చేసినటువంటి భూ సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయో సమీక్షించము అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇందాక మనం లక్ష్యాలు ఆవశ్యకత చెప్పుకున్నాము. ఇక్కడ ఏ మేరకు ప్రగతిని సాధించడం జరిగింది, భూ సంస్కరణల ఫలితంగా ఏ మేరకు ప్రగతిని సాధించడం జరిగింది అనేది మనం చెప్పుకోబోతూ ఉన్నాము అన్నమాట. మన వ్యవసాయ రంగంలోని వ్యవస్థాపరమైన లోపాలను తొలగించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచుటకు భారత ప్రభుత్వము దున్నే వానికే భూమి అనే లక్ష్యంతో వ్యవసాయ భూ సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ వ్యవసాయ భూ సంస్కరణలు ఏమిటి అనేది చూసినట్లయితే ఇక్కడ చూడండి, స్వతంత్రానంతరం భారతదేశంలో అమలు చేయబడిన వ్యవసాయ భూ సంస్కరణలు. స్వతంత్రానంతరం భారతదేశంలో అమలు చేయబడిన వ్యవసాయ భూ సంస్కరణలు. ఇక్కడ జమీందారులు ఇతర మధ్యవర్తుల తొలగింపు 1947 తర్వాత జమీందారులను ఇతర మధ్యవర్తులను తొలగించుటకు రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలను రూపొందించాయి. 1947 తర్వాత జమీందారులను ఇతర మధ్యవర్తులను తొలగించుటకు రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలను రూపొందించాయి అన్నమాట. 1948లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మొట్టమొదటిగా జమీందారీ వ్యవస్థ రద్దు చేస్తూ చట్టం చేయడం జరిగింది. ఇప్పుడు 1948 సంవత్సరంలో చట్టం చేయడం జరిగింది అన్నమాట. 1960 నాటికి దేశమంతటా మధ్యవర్తులు తొలగించబడ్డారు. ఇప్పుడు 1960 స్వాతంత్రం వచ్చిన తర్వాత మధ్యవర్తులు, జమీందారీ, జాగీర్దారీ వ్యవస్థ మొత్తాన్ని కూడా 1960 నాటికి పూర్తిగా తొలగించి వేయబడ్డారు అన్నమాట. ఫలితంగా జమీందారుల వద్ద కౌలుదారులుగానున్న వారికి ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. భూమి శిస్తు నేరుగా ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఈ భూమి శిస్తుకు కొన్ని రెట్లు సొమ్మును చెల్లించగలిగితే కౌలుదారులు భూమిపై యాజమాన్య హక్కు పొందడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. 17.5 కోట్ల ఎకరాల భూమికి ఈ సంస్కరణలు వర్తించడం జరుగుతూ ఉంటుంది. జమీందారులకు ప్రభుత్వము నష్టపరిహారము చెల్లించింది. చెల్లించడం జరిగింది అన్నమాట. అదేవిధంగా కౌలుదారులకు యాజమాన్య హక్కులిచ్చే కార్యక్రమాలను చురుకుగా సాగవలసి వచ్చింది అన్నమాట. సో ఇవి బేసికల్గా మనకి సాధించినటువంటి ప్రగతులు అన్నమాట. ఆ కౌలు సంస్కరణలు ఏమిటి అనేది మనం చూసినట్లయితే, కౌలు సంస్కరణలు రెండోది, కౌలుదారులకు రక్షణ కల్పిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయడం జరిగింది. కౌలుదారులకు రక్షణ కల్పిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేయడం జరిగింది అన్నమాట. అవేమిటి మనం చూసినట్లయితే, కౌలు పరిమాణము నిర్ణయించబడింది. అయితే ఇది అన్ని రాష్ట్రాలలోనూ ఒకే విధంగా లేదు అన్నమాట. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒకే విధంగా లేదు. కౌలు పరిమాణం మొత్తము ఉత్పత్తిలో
కౌల పరిమాణము మొత్తం ఉత్పత్తిలో 20-25% మించకూడదని ప్రణాళికా సంఘం వారు సూచించడం జరిగింది అన్నమాట. కౌలు పరిమాణం మొత్తం ఉత్పత్తిలో 20-25% మించకూడదని ప్రణాళికా సంఘం వారు సూచించడం జరిగింది అన్నమాట. దీనిని బేస్ చేసుకుని భూ యజమాని కౌలుదారుని ఇష్టం వచ్చినట్లుగా తొలగించడానికి వీలు లేదు. భూ యజమాని కౌలుదారుని ఇష్టం వచ్చినట్లుగా తొలగించడానికి వీలు లేదు. ఈ కౌలుదారుని చట్టాన్ని బేస్ చేసుకుని అన్నమాట. కౌలుదారులు సక్రమంగా కౌలును చెల్లించున్నంత వరకు చెల్లించుచున్నంత వరకు కూడా వారిని అక్రమంగా తొలగించడానికి అవకాశం అనేది లేదు. సొంత వ్యవసాయము చేయదలుచుకున్న యజమానులు కౌలుదారుల నుండి కొంత భూమిని తీసుకొనవచ్చు, కానీ దానికి పరిమితి నిర్ణయించినారు. నెక్స్ట్ వచ్చి యజమానులు సొంత వ్యవసాయము కోసము తీసుకొనుటకు వీలు లేని భూములపై యాజమాన్యం పొందే హక్కులు కౌలుదారులకు కల్పిస్తూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేయటం జరిగింది అన్నమాట. 97 లక్షల కౌలుదారులు, 68 లక్షల హెక్టార్లకు యజమానులు ఈ భూ సంస్కరణల ద్వారా అయినట్లుగా మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే స్వతంత్ర అనంతరం భారతదేశంలో ఈ భూ సంస్కరణల కాలంలో కొంతవరకు ప్రయోజనము ల్యాండ్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రయోజనం పొందినట్లుగానే మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి వ్యవసాయ కమతాలకు గరిష్ట పరిమితిని నిర్ణయించుట. ఇక్కడ చూసినట్లయితే భూమి కొద్ది మంది భూస్వాముల చేతుల్లో కేంద్రీకరించబడి ఉండటమును ఇక్కడ వ్యతిరేకించడం జరిగింది. గ్రామీణ వ్యవస్థలో సాంఘిక న్యాయము చేకూర్చుటకు కమతాల గరిష్ట పరిమితిని నిర్ణయించడం జరిగింది అన్నమాట. అంటే అర్థం ఏమిటి? భూస్వామ్య వ్యవస్థ అంటే కేవలం కొద్దిమంది భూస్వాముల చేతుల్లో అత్యధిక భూమి కేంద్రీకృతమై ఉండి ఈవెన్ అత్యధిక మంది ప్రజలు భూమి లేని వాళ్ళుగా పీడిత వర్గంగా ఉన్నారు అన్నమాట. సో అయితే అన్ని రాష్ట్రములలోనూ ఈ పరిమితికి ఒకే విధంగా లేదు అన్నమాట. ఈ గరిష్ట పరిమితిని నిర్ణయించినందున లభించే మిగులు భూమి లేని వారికి, అదేవిధంగా చిన్న కమతాల గల వారికి పంచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. భూమి లేని వారికి, అదేవిధంగా చిన్న కమతాల గల వారికి పంచిపెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ భూ కమతాల గరిష్ట పరిమాణము అన్ని రాష్ట్రాలలోనూ ఒకే విధముగా ఉన్నట్లుగా మనం చెప్పలేము. అంటే ఒకే విధంగా లేదు అని మనం చెప్తూ ఉన్నాము అన్నమాట. కానీ మొత్తం మీద 4.85 లక్షల హెక్టార్ల నుండి 21.85 హెక్టార్ల లోపు ఈవెన్ ఉన్నట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లాభసాటి కమతాలను ఏర్పాటు చేయటము. వ్యవసాయ కుటుంబాలలో 60% వరకు 4 ఎకరాల లోపు కమతాలు ఉన్నవాళ్ళే. వ్యవసాయ కుటుంబాలలో 60% వరకు కూడా 4 ఎకరాల లోపు కమతాలు ఉన్నవారుగానే మనం చెప్తూ ఉంటాము. 1 ఎకరము కమతాల గలవారు
16.8% వరకు ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. ఒక ఎకరా కమతం ఉన్నవారు 16.8% వరకు ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ చిన్న కమతాలను లాభసాటైన పెద్ద కమతాలుగా మార్చవలను. ఈ చిన్న కమతాలను లాభసాటైనటువంటి పెద్ద కమతాలుగా మార్చవలను అన్నమాట. దానికి ఈ క్రింది చర్యలు తీసుకోబడుచున్నవి. అవి ఏమిటో మనం చూసినట్లయితే, ఒకటి, భూకమతాలకు గరిష్ట పరిమితి నిర్ణయించగా మిగిలిన భూమిని చిన్న కమతాల వారికి ఇవ్వటము. భూకమతాలకు గరిష్ట పరిమితి నిర్ణయించగా మిగిలిన భూమిని చిన్న కమతాలకి వారికి ఇవ్వటము. నెక్స్ట్ 2, మరీ అల్ప కమతాలు ఉన్న వారి నుండి భూమిని తీసుకొని లాభసాటి కమతాలుగా మార్చడము. అల్ప కమతాలు ఉన్న వారి నుండి భూమిని తీసుకొని లాభసాటి కమతాలుగా మార్చడము. అయితే ఈ లాభసాటి కమతాలు ఏర్పరిచే కార్యక్రమాలు చురుకుగా సాగటం లేదు. అది ఏ విధంగా ఉన్నది అనేది మనం చూసినట్లయితే, ఒక వ్యక్తికి వేర్వేరు ప్రదేశాల్లోనున్న భూమిని ఏకఖండముగా ఒకే చోట ఉండేటట్లు చేయటమును కమతాల సమీకరణము అంటారు. ఒక వ్యక్తికి వేరు ప్రదేశాల్లో ఉన్న భూమిని ఏకఖండంగా ఒకే చోట ఉండేటట్లు చేయటమును కమతాల సమీకరణము అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు 52 మిలియన్ల హెక్టార్ల ఈ సమీకరణం పూర్తయినది. అయితే అనుభవమున్న సిబ్బంది కొరత వలన భూమిపై హక్కులు చూపించే పత్రములు సరిగా లేనందున ఈ కార్యక్రమము అనుకున్నంతగా శీఘ్రగతిని జరగలేదు. సహకార వ్యవసాయం. చిన్న కమతాల సమస్య పరిష్కరించుటకు సహకార ఉమ్మడి వ్యవసాయము ఉత్తమమైన మార్గము. చిన్న కమతాల సమస్యను పరిష్కరించుటకు సహకార ఉమ్మడి వ్యవసాయం ఉత్తమమైనటువంటి మార్గము. సహకార వ్యవసాయ సంఘాలను ప్రయోగాత్మకంగా ఏర్పరచవలను. సహకార వ్యవసాయ సంఘాలను ప్రయోగాత్మకంగా ఏర్పరచవలను. మొదటి ప్రణాళికలో నిర్ణయించడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ప్రతి జాతీయ విస్తీర్ణ బ్లాకులలో ఒక సహకార వ్యవసాయ సంఘాన్ని నెలకొల్పవలనని రెండవ ప్రణాళికలో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 1970 జూన్ నాటికి 8,819 సహకార వ్యవసాయ సంఘములున్నవి. 8,819 సహకార వ్యవసాయ సంఘములు ఉన్నట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇందులో సభ్యులు 2.49 లక్షలుగా ఉన్నారు. 2.41 లక్షలుగా ఈ సహకార సంఘంలో సభ్యులు ఉన్నారు అన్నమాట. వీటి క్రిందనున్న భూమి 4.75 లక్షల హెక్టార్లు. 4.75 లక్షల హెక్టార్లు అనగా మొత్తం భూమిలో 0.4%గా
మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మొత్తం భూములు ఎంత 0.4% మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, రసాయనిక ఎరువులు వినియోగం, సస్యరక్షణ చర్యలు, యాంత్రీకరణ తదితర ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లయితే కొంతవరకు భూ సంస్కరణల ఇంప్లిమెంటేషను కరెక్ట్గా జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ వ్యవసాయ భూ సంస్కరణలు సమీక్ష ఏమిటి చూసినట్లయితే వ్యవసాయ భూ సంస్కరణలు సమీక్ష. ఈ భూ సంస్కరణల వలన ఆశించిన ప్రయోజనములు ఎంతవరకు సమకూరినవనేది వివాదాస్పదమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఆశించిన ఫలితాలు రాలేదని మనం ఈ కింది ఉన్నటువంటి అంశాల ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాంట్లో మొదటగా మనం చెప్పుకునేది భూములను బంధువులకు పంచిపెట్టినట్లు చూపించడము మొదలగు అన్యాయపు మార్పుల వలన కమతాల గరిష్ట పరిమితి శాసనాలను పెద్ద భూస్వాములు ఒమ్ము చేసినట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ గరిష్ట పరిమితి వలన ప్రభుత్వములకు లభించిన మిగులు భూమి చాలా స్వల్పంగా ఉన్నట్లుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి కమతాల గరిష్ట పరిమితి శాసనాల వలన భూ సంపద అసమానతలు నామమాత్రంగానే తగ్గినదని మహల్నోబిస్ కమిటీ సూచించడం జరిగినట్లుగా మనం చెప్తూ ఉంటాము అన్నమాట. దీనికి గల కారణాలు ఏమిటి అని మనం చూసినట్లయితే కమతాల గరిష్ట పరిమాణము ఎక్కువగా నిర్ణయించడము, ఈ చట్టం నుండి కొన్ని మినహాయింపులు ఇవ్వటము, అదేవిధంగా చూసినట్లయితే ఎగ్జాంపుల్ మనం చెరుకు పండించు భూములు, తోట పంటల భూములు, ధర్మ సంస్థలకు చెందిన భూములు మినహాయించబడినవి అన్నమాట. తమ భూములకు ఈ మినహాయింపు భూములుగా చూపించి ఈవెన్ చట్టం నుండి తప్పించుకోబడుచు ఉన్నారు అన్నమాట. సో అదేవిధంగా కౌలుదారులు తొలగింపు కొనసాగుతూనే ఉన్నట్లుగా మనం చెప్తూ ఉంటాము. కొన్ని చోట్ల భూస్వాములు పంటలో 50 నుండి 60% వరకు బాటకముగా వసూలు చేయగలుగుతూనే ఉన్నది అన్నమాట. సో అలానే కౌలుదారులు ఎక్కువ మంది నిరక్షరాస్యులు అవ్వడం వలన ఆర్థిక స్తోమత లేనందున తమ హక్కులను చట్టబద్ధంగా రక్షించుకోలేకపోతూ ఉన్నారు అన్నమాట. అదేవిధంగా కమతాల సమీకరణము, లాభసాటి కమతాల ఏర్పాటు, సహకార వ్యవసాయము మొదలగునవి వ్యవసాయదారుల నుండి ప్రతిఘటన మరియు అనేక ఇతర సమస్యలకు ఎదుర్కోవలసి వచ్చిందని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా భూ సంస్కరణలను విజయవంతంగా చేయవలననే రాజకీయ చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఈ భూ సంస్కరణలు విజయవంతంగా చేయాలి అంటే మనకు ఖచ్చితంగా రాజకీయ చిత్తశుద్ధి అనేది అవసరం. రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలి, కానీ అది ఎక్కడ కూడా మనకి కనిపించడం లేదు అన్నమాట. సో అదేవిధంగా పేద రైతులు, వ్యవసాయ కూలీలు సంఘటితమైన వర్గాలు కానందున భూ సంస్కరణలు సరైన విధంగా అమలు కావడం లేదు అని చెప్తాను. వీళ్ళు సంఘటితం కారు ఒక త్రాటిపైన ఉండే అవకాశం లేకుండా పోవడం వల్ల కూడా భూ సంస్కరణలు సరిగా అమలు కావడం లేదు అని మనం చెప్తూ ఉంటాము అన్నమాట. అదేవిధంగా ఈ భూ సంబంధమైన రికార్డులు ఆధునీకరణ లేకపోవటము మరి ఒక లోపంగా చెప్తూ ఉన్నాయి. ఈ భూ సంస్కరణకు సంబంధించిన రికార్డులు మనం కంప్యూటర్ చేయలేకపోవడం వల్ల కూడా మనకి చాలా విధంగా ఇవి ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదని మనం చెప్తూ ఉంటాము అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి
భూ సంస్కరణ విధానంలో దేశమంతటా ఒకే విధమైన విధానం లేదు. రాష్ట్రం నుండి రాష్ట్రానికి తేడాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఒక విధంగా ఉంటుంది, మరి ఒక రాష్ట్రంలో మరి ఒక విధంగా ఈ భూ సంస్కరణలు ఉంటూ ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా చూసినట్లయితే భూ సంస్కరణ చట్టంలో లోపాలు ఉన్నందున భూకామందులు లాభపడుతూ ఉన్నారు. ఈ భూ సంస్కరణ చట్టంలో లోపాలు ఉన్నందున భూకామందులు అనేవాళ్ళు లాభపడుతూ ఉన్నారు. చట్టంలోనున్న లోపముల వలన కోర్టులో వాద్యం వేసినప్పటికీ కూడా సకాలంలో తీర్పులు అనేవి రావటం లేదు అన్నమాట. వాస్తవంగా దున్నేవానికి భూమి సంక్రమించడం లేదు. అది కేవలం పేరుకి మాత్రమే ఒక స్లోగన్ లాగా ఉండిపోయింది దున్నేవాడికి భూమి అనేది అనమాట. అనువస్థిత భూములు పెరిగాయి. కోర్టు వాద్యము భూ సంస్కరణల సమర్థతను అమలు చేస్తున్నాయి. దాంతోపాటుగా 1984 సంవత్సరం నాటికి దేశం మొత్తం మీద 1.6 మిలియన్ కేసులు కోర్టులో భూమికి సంబంధించి రికార్డులో పెండింగ్లో ఉన్నాయి అన్నమాట. ఇవి భారతదేశంలో భూ సంస్కరణల అమల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపాలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేంటండి నెక్స్ట్ వచ్చి ఈవెన్ దీన్ని కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు.